ఆన్‌లైన్ స్టోర్ క్రియేట్ చేయాలంటే మొదటి స్టెప్ ఇదే. షాపిఫై అకౌంట్ లేకున్నా స్టోర్‌నయితే స్టార్ట్ చేయలేరు. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా మనిషి దున్నపోతున్నా సిగ్గుచేన లేదు నీకు? హలో పార్థ, డే 2 ఆఫ్ షాపిఫై ఛాలెంజ్. ఫస్ట్ గూగుల్ అయితే ఓపెన్ చేసి ఇలా షాపిఫై అని టైప్ చేయండి. షాపిఫై అని టైప్ చేశాక ఇక్కడ ఫస్ట్ కనపడుతున్న ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఈమెయిల్ అని వస్తుంది. స్టార్ట్ ఫర్ ఫ్రీ అని. సో ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సో దాని మీద కొట్టిన తర్వాత పక్కనున్న యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీకు నచ్చిన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికింది. సో నేను ఇక్కడైతే పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. సో కింద బాటమ్ లో బ్లాక్ కలర్ మీద కనబడుతున్న బటన్ మీద క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా బ్లాక్ కలర్ లో ఒక డైలాగ్ బాక్స్ అనేది కనబడుతుంది. ఇదైతే స్టార్టింగ్ 20 రూపీస్ పర్ మంత్ కి, ఇలా 3 మంత్స్ కి అయితే ఫ్రీగా వస్తుంది. దాని తర్వాత ఈ అమౌంట్ అనేది పే చేయాలి, 1994 అనేది ఫర్ పోస్టింగ్ కి. సో ప్రజెంట్ అయితే దీన్ని స్కిప్ చేసేద్దాం. స్కిప్ చేసిన తర్వాత లెట్ గెట్ స్టార్టెడ్ అని వచ్చింది కదండి. సో ఇక్కడ మీరు మీ స్టోర్స్ ఒక నేమ్స్ అలాగే ఇది అడుగుతూ ఉంటది. సో మీరు దేనికోసం వాడుతున్నారు, ఏం పర్పస్, సో ఎటువంటి గూడ్స్ అయితే సేల్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా అడుగుతుంది. సో మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే ఐ విల్ డూ లేటర్ అని కింద క్లిక్ చేసేసేయండి. ఫైనలీ మనకైతే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇదైతే షాపిఫై యొక్క డాష్ బోర్డ్ అనమాట. డే 3 లో మనం ఈ డాష్ బోర్డ్ ఆప్షన్స్ గురించి అలాగే మెయిన్ సెట్టింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం.